మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థలందరికీ ఉద్యమ నమస్కారం. నాతో పాటుగా ప్రస్తుతంలో పాల్గొన్న పెద్దలందరూ అన్న గురుగంటి అంజన్న మాది గారు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఎంఆర్ఎస్ అధ్యక్షులు సునీల్ మాది గారు, ఎంఎస్పీ రాష్ట్ర బాధ్యులు నరసరావు గారు, ఈరోజు మా అందరితో పాటుగా పాల్గొన్న నగర కమిటీ అధ్యక్షులు రామన్న గారు, అదేవిధంగా నగర కమిటీ మార్కెట్ అధ్యక్షులు బాలకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, అందరం కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఏదైతే మన గుట్టల బజార్కు చెందిన మన కోళ్ళ రాకేష్ చంద్ర గారు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి, పట్టణ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసే వ్యక్తి. ఈరోజు అతనిపై మరి కొందరు వ్యక్తులు దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే పోలీస్ వ్యాన్ క్షణాలలో అక్కడికి రావడం జరిగింది. నేను విజువల్ చూపెట్టాను మీకు అందరికీ. ఒక్క క్షణంలో కళ్ళు మూసి కళ్ళు తెరిసే అంత లోపలనే దాడి చేయడం జరిగింది. మీరు విజువల్ చూడండి ఒకసారి. అక్కడ ఒక్కడే నిలబడి ఉంటాడు, కోళ్ళ చంద్ర ఆడ ఒక్కడు నిలబడి ఉంటాడు. వాళ్ళు ఒక ఎర్ర వ్యాన్లో ఒక 8 మంది 6 మంది వాళ్ళు వస్తారు. వచ్చి దిగి వెంటనే దాడి చేస్తాను. కారు దిగి వెంటనే దాడి మొదలుపెట్టింది. దానికి కారణాలు ఏంటి, ఎందుకు ఆ దాడి జరిగింది అనేది ఇప్పటి వరకు తెలియరాకుంటున్నది. దీనికి బలమైన కారణము ఎవరు అనేది తేలాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. ఎవరైతే కల్లూరి గంగాధర్, షేకూరి శేఖర్, అభి వీళ్ళందరినీ విచారణ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉన్నది. ఒక ఎస్సీ మాదిగ కులానికి చెందిన ఒక వ్యక్తిపై దాడి చేయడం అంటే మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి ఒకరు కూడా పట్టించుకున్న పాపను కూడా. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ 3 మంత్రులు ఉంటారు. ఒకరు పెద్దలు మన డిప్యూటీ సీఎం గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత మన తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు దాడి జరిగి 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచోని అందరూ మన ఖమ్మంలోనే ఉంటారు. కనీసం ఫోన్ కావాలన్న పరామర్శించవలసిన అవసరం ఉండే. ఈ దాడి కనుక వేరే వాళ్ళ మీద జరుగుతే, ఈ దాడి కనుక వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద జరుగుతే, ఈ దాడి కనుక వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళ మీద జరిగితే, ఈ రోజు వాళ్ళు ఉట్టిన పరుగు మీద వచ్చి ఈ రోజు పరామర్శించి ఎవరైతే ఈ దాడి చేసిందో వాళ్ళకి వెంటనే శిక్ష పడదాకా వాళ్ళు ఉండి కార్యక్రమం నడిపించేవాళ్ళు. కానీ మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక ఎవరున్న అనుమానాలు మాకు బాగున్నాయి. ఈ విషయం మేము వెంటనే కృష్ణమాది అన్న దగ్గరికి తీసుకెళ్తాం. మందా కృష్ణమాది అన్న దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్తాము. అదేవిధంగా చంద్ర కుటుంబాన్ని కూడా కృష్ణమాది అన్న దగ్గరికి తీసుకెళ్తాము. తీసుకెళ్లి అందరికి ఫిర్యాదు చేయడం ఉంటుంది. మీరు దీన్ని ఆషామాషిగా చూడబోకండి. మీరు దయచేసి పెద్దలు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కానీ వాళ్ళు వెంటనే దీని మీద నిర్ణయం
తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎవరైతే వాళ్ళకో సరే గొడవలు ఎవరికి ఉన్నాయో మాకు సంబంధం లేదు. అక్కడ వెళ్ళి అన్నదమ్ములో గొడవలు ఉంటే మాకు సంబంధం లేదు. ఆ సంబంధంలో తోల రాకేష్ అనే వ్యక్తి వాళ్ళతో ఏమన్నా ఆ సమస్యలకు సంబంధించిన దాంట్లో ఉన్నాడు అంటే ఎక్కడ కూడా కనపడే పరిస్థితి లేదు. ఆయనకి ఎలాంటి సంబంధాలు కూడా లేవు. సంబంధాలు ఉన్నాయంటే వెంటనే ప్రూవ్ చేయాలి, అతనే కేసు పెట్టాలి. అతను ఏదైనా తప్పులు చేసుంటే ఏదైనా పొరపాటు చేసుంటే వెంటనే మీరు ఫిర్యాదు చేయాలి. ఇది చట్టాలు ఉన్నాయి, ఇక్కడ చట్టాలు ఉన్నాయి, ఇక్కడ మనం ఏం చెప్పుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి, ఇక్కడ కోర్టు ఉన్నది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. నువ్వు ఏ విధంగా చట్టరూపకంగా పోవాలి తప్ప ఇట్లా విఘాతమైన పనులు చేస్తుంది కరెక్ట్ కాదు. ఎవరైతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ పోలీస్ వెంటనే స్పందించి మేము ఏసీపీ గారికి అదేవిధంగా సిపి గారికి ఇక్కడ ఎంఆర్పిఎస్ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దయచేసి దీన్ని వెంటనే విచారణ చేపట్టి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిరంగ ప్రదేశంలో కొట్టడం చాలా నేరం. బహిరంగ ప్రదేశంలో కొట్టడము చాలా నేరం. అది మాదిగలను కానీ మాది ఉపకులాలను కానీ ఎవరిని కానీ ఎస్సీలను ఎస్టీలను ఎవరిని కూడా బహిరంగ ప్రదేశంలో కొట్టడం అంటే చాలా బలమైన నేరం. అది వెంటనే ఎవరైతే ఆ కొట్టిన వాళ్ళని గుర్తించి వాళ్ళు మీకు తెలుసు అయినా కూడా మీరు గుర్తించమంటున్నాం. ఇంకా ఎవరైతే జరిగిందో పూర్తి విచారణ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. దయచేసి సహకరించి మీరు వెంటనే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇక్కడ మేము ఏదైతే మన పెద్దలు ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే గారికి అదే స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలకు స్థానిక పెద్దలకు అందరూ కూడా ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు దయచేసి రేపు వెంటనే ఒకళ్ళు కనుక రాకేష్కు కాంగ్రెస్కు సంబంధం లేదంటే మీరు ప్రెస్ మీట్ పెట్టండి. రాకేష్కు కాంగ్రెస్కు సంబంధం ఉందంటే వెంటనే వాళ్ళను జైల్లో పెట్టమని మీరు రేపు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మేము కృష్ణమాదేవి గారి దృష్టికి తీసుకెళ్లి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం అన్నగారికి వివరించి దీని పూర్తి కార్యక్రమాలు ఉంటాయి. మరి ఇద్దరితో సమస్య పోయిందని అనుకోవద్దు. వెంటనే మేము ఇక్కడ నుంచోని మేము అన్నగారు కృష్ణమాదేవి అన్న గారికి తెలియజేసి వెంటనే మేము సిపి గారికి కలుస్తాం, వెంటనే ఏసీపీ గారికి కలుస్తాం, దీని మీద వెంటనే ఎస్సీ కమిషన్లో ఫిర్యాదు చేస్తాం, వెంటనే దీని మీద మంత్రి గారికి వినతి పత్రం ఇస్తాం, వెంటనే దీని మీద మేము ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నారో డిప్యూటీ సీఎం గారికి వినతి పత్రం ఇస్తాం. ఇక్కడ నించొని అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి దీని మీద మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఒక మాదిగ బిడ్డకు అండగా ఉండాల్సిన అవసరము మీకు అందరికీ ఉన్నది. ప్లీజ్ దీన్ని దయచేసి చెప్తున్నా, ఇలాంటి సంఘటనలు ఖమ్మంలో జరగద్దు. ఖమ్మము ఒక ప్రశాంత వాతావరణానికి సంబంధించిన ఖమ్మంలో ఇలాంటి సంఘటనలు జరుపుకుంటూ పోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఒక తమ్ముడికి మీరు అందరూ కూడా సోషల్ మీడియా అందరూ కూడా మీ సహకారం అందియాలి, మీ సహాయం అందియాలి. ఎందుకంటే తమ్ముడు భార్య పిల్లలు ఈ రోజు కనుక అక్కడ చనిపోయి ఉండే పరిస్థితి ఏంది, ఆ పరిస్థితి ఎంతవరకు ఇబ్బంది ఉంటుందో మీరు చూడండి. ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి అక్కడ అతడు అందులో పాల్గొనేవాడు కాదు. లేకపోతే వాళ్ళలాగా ఇక్కడ కిరాయి డబ్బులు తీసుకుని వాళ్ళలాగా గుండాలుగా ప్రవర్తించడమో, వాళ్ళలాగా డబ్బుల కోసం పనిచేయడమో, వాళ్ళలాగా ఇక్కడ ఏదో ఇది తాగుడు కోసము, తిరుగుడు కోసము, గంజాయి తాగడం కోసము ఇలాంటి వాటి కోసం పాల్పడే వ్యక్తి కాదు కదా. ఇప్పుడు చూడండి రాకేష్ మీద ఎలాంటి ఏమన్నా కార్యక్రమాలు చూడండి. ఒక నీట్గా ఒక పార్టీ కార్యకర్తగా పనిచేసే అతని మీద వాళ్ళు పాక్షికంగా దాడి చేయడం జరిగింది. వాళ్ళు మరి ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. మాదిగ బిడ్డలకు అందరూ మీరు అండగా ఉండాలని మీకు అందరూ తెలియజేసుకుంటూ ఈ సమస్య మీద మీరు కృష్ణమాదేవి గారికి తెలియజేసి ఇంకా పూర్తి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు. జై మాదిగ, జై మంద కృష్ణ మాదిగ.